బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ విచారణ ముమ్మరంగా జరుగుతుంది. లిక్కర్ కేసులో A49 గా ఉన్న అనిల్ చోక్రాకు కోర్టు రిమాండ్ విధించింది. షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి ముడుపులు సిండికేట్ కు బదిలీ చేయడంతో అనిల్ కీలక పాత్ర పోషించాడని రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది. రాజ్ కసిరెడ్డి, ముప్పుడి అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో అనిల్ వసూళ్లకు పాల్పడినట్లు సిట్ తేల్చింది. అదానీ డిస్టిలరీస్ నుంచి 18 కోట్లు, లీలా డిస్టిలరీస్ నుంచి 20 కోట్లు, స్పై ఆగ్రో నుంచి 39 కోట్లు వసూలు చేసినట్లు రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది. 77 కోట్లు వసూలు చేసి 4 షెల్ కంపెనీలకు బదిలీ చేసి అక్కడి నుంచి మరో 32 షెల్ కంపెనీలకు మళ్లించినట్లు పేర్కొంది. సిట్ దర్యాప్తులో 25 షెల్ కంపెనీలను అడ్రస్తో సహా సిట్ గుర్తించింది. మద్యం కేసు నగదును అనిల్ చోక్రా బులియన్ మార్కెట్లోకి చేర్చినట్లు పోలీసులు ఆధారాలు సంపాదించారు. అనిల్ చోక్రాకు కోర్టు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతన్ని విజయవాడ జైలుకు తరలించారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ అందిస్తారు. సో కుమార్ చంద్, చెప్పండి, అసలు ఈ అనిల్ చోక్రా ఎవరు, అసలు ఎక్కడి వ్యక్తి అయినా ఈ కేసుకు ఇతనికి సంబంధం ఏంటి? పావని, ఏదైతే మద్యం కుంభకోణంలో కీలకమైన నిందితుడిగా అయితే మాత్రం అనిల్ చోక్రా పేరైతే బయటకు వచ్చిన పరిస్థితుంది. ఇతను ముంబైకి సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా ఇతను ఇప్పటికే మనీ లాండరింగ్ కేసుల్లో 2 సార్లు, అంటే 2017 ఒకసారి, 2023 ఒకసారి, 2 సంవత్సరాల్లో 2 సార్లు దొరికిన నేపథ్యం అయితే ఉంది. ఇతని మీద కేసులు ఉన్నాయి, మనీ లాండరింగ్ కేసులు. అదేవిధంగా ఏదైతే మద్యం కేసు సంబంధించి మద్యం కుంభకోణంలో అయితే మాత్రం ఇతను ప్రధాన నిందితుడిగా అయితే మాత్రం కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే మనీకి సంబంధించి మనీ లాండరింగ్ సంబంధించి వ్యవహారాలను చూసే ఇతను ఏదైతే కల్తీ ఈ మద్యం కుంభకోణం సంబంధించి ఇతను కీలక పాత్రను అయితే వహించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా మద్యం ముడుపులకు సంబంధించిన సొమ్మును వాళ్ళకి సిండికేట్ సభ్యులకి ట్రాన్స్ఫర్ అయితే చేశాడు. ఏదైతే బ్లాక్ మనీగా ఉన్నటువంటి మనీని వైట్ మనీగా మార్చడంలో ఇతను సిద్ధహస్తుడు అనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఇతను 2017 కావచ్చు, 2023లో కావచ్చు పోలీసులు దొరికాడు. అదేవిధంగా ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం, అంటే ఏపీలో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో అయితే ప్రధాన పాత్రను అయితే పోషించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఏదైతే రాజ్ కసిరెడ్డితో, అదేవిధంగా అవినాష్ రెడ్డితో, అంటే మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితులుగా అంటే పేర్కొంటున్నటువంటి ఈ ఇద్దరితోనూ కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా దీనికి సంబంధించి ప్లాన్ అంతా కూడా ఇతనే రూపకల్పన చేశాడని రిమాండ్ రిపోర్ట్లు అయితే బయటపడిన పరిస్థితుంది. ఈరోజు రిమాండ్ ఏదైతే విజయవాడ ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచినటువంటి ఇతన్ని రిమాండ్ రిపోర్ట్లు అయితే మాత్రం కొన్ని పరిశీలించడం జరిగింది. అదేవిధంగా దీనిలో పలు సంచలనమైన విషయాలు అయితే బయటకు వచ్చినాయి. అయితే దీనిలో ప్రధానంగా మనం చూసుకుంటే ఏదైతే 4 కంపెనీలు ఇంకా ఎవరైనా ఈ కేసులో నిందితులుగా చేరే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి పావని. ఇంకా ఇప్పుడు అయితే సిట్ అధికారులు అయితే చాలా లోతుగా మాత్రం దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్న పరిస్థితుంది. ఆ నేపథ్యంలోనే ముంబైలో అంటే దాదాపు అంటే మార్చి 10 నుంచి ఈ నెల 10 వరకు కూడా పూర్తి స్థాయిలో అయితే విచారణ చేశారు. ఆ నేపథ్యంలోనే ఇతనికి సంబంధించి 20 షెల్ కంపెనీలు ఉన్నాయని, 20 షెల్ కంపెనీలని ఇతనే క్రియేట్ చేశాడని కూడా వీళ్ళు విచారణలు అయితే తేల్చిన పరిస్థితుంది. అదేవిధంగా ఏదైతే 4 కంపెనీలకు సంబంధించి, అంటే మనకి దీనిలో అదానీ డిస్టిలరీస్ నుంచి 18 కోట్లు, అదేవిధంగా లీలా డిస్టిలరీస్ అక్కడ నుంచి 20 కోట్లు, అదేవిధంగా స్పై ఆగ్రో అనే డిస్టిలరీస్ అక్కడ నుంచి ఒక 39 కోట్లు, మొత్తంగా 77.5 కోట్ల రూపాయలని ఇతను షెల్ కంపెనీల పేరు పెట్టి బదిలీ చేశాడు. అయితే ప్రధానంగా ఇక్కడ సిట్టు అధికారులు అయితే మాత్రం ఒకటి తేల్చారు, ఏంటంటే ఇతను మనీ లాండరింగ్కి సంబంధించి కీలకమైన పాత్రను అయితే పోషిస్తున్నాడు. కాబట్టి ఇతని దగ్గర నుంచి మరిన్ని వివరాలను బయటకు లాగాలి. ఆ నేపథ్యంలోనే రిమాండ్ ఈ షెల్ కంపెనీలు పెట్టి డబ్బులు అయితే మళ్లించారని విచారణలో తెలిసింది. మరి ఇప్పుడు ఆ డబ్బులు ఎటు మళ్లించారు అని అధికారులు ఏమని చెప్తున్నారా? అధికారులు పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇంకా ఏం చెప్పట్లేదు పావని. అందుకు కారణం ఏంటంటే రిమాండ్ ఏదైతే ఉందో, రిమాండ్ ఈ నెల 21 వరకు అయితే మాత్రం కోర్టు అయితే విధించింది. అప్పటి వరకు విజయవాడ జిల్లా జైల్లో ఆయన ఉంచాల్సిందిగా, రిమాండ్ ఖైదీగా ఉంచాల్సిందిగా అయితే మాత్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు విచారణ అయితే చేస్తారు. విచారణలో పలు విషయాలు బయటపడాల్సి ఉంది. ఈ దగ్గర నుంచి మరిన్ని విషయాలు బయటకు వస్తే మరింత మంది నేరస్తులు కూడా, నిందితులు కూడా దీని నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది పావని. రైట్, ఈ లిక్కర్ కేసులో గతంలో అరెస్ట్ అయిన వాళ్ళు
సో వాళ్ళని మళ్ళీ విచారించే అవకాశం ఉందా? ఇప్పటికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది పావని. ఎందుకంటే ఇప్పటికే ఒక A1 నుంచి ఇప్పుడు A49 అంటే ఇప్పుడు అనిల్ చోక్రా అనే వ్యక్తి A49లో ఉన్నాడు. సో ఈ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులను అందరినీ కూడా ఇప్పటికే సిట్ అధికారులు ఒక ప్రాథమికంగా అయితే మాత్రం విచారణ చేశారు. అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి మరిన్ని విచారణ సంబంధించిన అంశాలను అయితే లోతైన స్థాయిలో అయితే విచారణ చేస్తున్నారు. అదేవిధంగా రానున్న కాలంలో మరింత అంటే వీళ్ళ దగ్గర నుంచి మరింత మంది పేర్లను బయటికి తీసుకొచ్చేందుకు, అదేవిధంగా ఎలా చేశారు ఏంటి ఈ కుంభకోణం సంబంధించిన ప్రతి డీటెయిల్ను కూడా బయటికి తీసుకురావడానికి అయితే మాత్రం వీళ్ళందరినీ మరోసారి విచారణ చేసే అవకాశం అయితే ఉంది పావని. రైట్. మరి అనేక అన్నోన్ కంపెనీస్ ఉన్నాయని తెలుస్తుంది, వాటి గురించి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికీ 25 షెల్ కంపెనీలు ఉన్నట్టుగైతే మాత్రం సిట్ అధికారులు అయితే తేల్చి చెప్పారు పావని. అందులో ఏదైతే కొన్ని ఏదైతే ఆదానికి సంబంధించి ఇప్పటికీ కొంత చూపించారంటే ఏదైతే నగదును ట్రాన్స్ఫర్ చేశాడని చెప్తున్నారో అదాని డిస్టిలరీ ఒకటి, అదేవిధంగా లీలా డిస్టిలరీ ఒకటి, అదేవిధంగా ఈ కసిరెడ్డి రాజ్ కసిరెడ్డి కావచ్చు, అదేవిధంగా అవినాష్ రెడ్డితో కలిసి ఇతను చేసినటువంటి ల్యాండరింగ్ కేసులకు సంబంధించి ఈ 4 కంపెనీల దగ్గర నుంచి షెల్ కంపెనీల దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. ఇంకొక 25 కంపెనీలు ఉన్నాయి. 25 కంపెనీలు కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం పేర్లు బయటకు రాలేదు. త్వరలో అయితే మాత్రం విచారణ పూర్తయిన అనంతరం అయితే మాత్రం దీనికి సంబంధించి అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్. దీనికి సంబంధించి వైసీపీ జగన్కి ప్రమేయం ఉంది అని తెలుస్తుంది, దాని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఇప్పటికీ పావని వైసీపీ నేతల హస్తం దీనిలో ఉంది అనేది ప్రాథమికంగా అయితే మాత్రం ముందే తేల్చారు. ఇంకా లోతుగా విచారణ చేస్తున్న నేపథ్యంలో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే ఆ అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే దీనిలో ఏదైతే రాజకేశ్ రెడ్డికి కావచ్చు, అదేవిధంగా అవినాష్ రెడ్డికి కావచ్చు, వీళ్ళకి వైసీపీ నేతలతో పూర్తి స్థాయిలో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా ప్రమేయం ఉందని తెలిసింది. సో వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే విషయాలను అయితే మాత్రం ఇప్పటివరకు ఉన్నటువంటి ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి బయటకు రాబట్టే పనులు అయితే మాత్రం అధికారులు అయితే ఉన్నారు పావని. రైట్. థ్యాంక్ యూ కుమార్ చంద్.